హల్లెలూయా. సర్వకృపానిధి అయిన తండ్రి యొద్ద నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నుండి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నుండి మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ కృప కలుగునుగాక. అత్యధికమైన దేవుని ప్రసన్నత ఈ దినమున మీరు అనుభవించెదరుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక రోజున దేవుని స్తుతించే అవకాశం, దేవుని కనపరిచే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము మరొక్కసారి చెప్తూ ఉన్నాను, పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు, ప్రార్థన ద్వారా దేవుని స్తుతించవచ్చు, ఆరాధన ద్వారా దేవుని స్తుతించవచ్చు, అర్పణ ద్వారా దేవుని స్తుతించవచ్చు, లేదా కొన్ని ఉపకరణాల ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. ప్రతి స్తుతి దేవునికి ఇష్టమే. అయితే ఈ దీనదాసుడు దేవుని యొక్క సన్నిధిలో నుండి మీ అందరికీ తెలియచేసే, లేదా దేవాది దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి విషయము, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏమి తొలగిపోతున్నారో లేదా ఏది దూరం అవుతుందో దాని నుంచి ప్రభు నాతో మాట్లాడమన్నారు కనుక నేను మీ అందరితోనూ ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. మరి చాలామంది చూస్తూ ఉన్నారు, ఇష్టపడుతున్నారని నేను గ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరొక రోజు మీ అందరితోనూ ప్రవర్తనలో నుండి దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలి, ప్రవర్తనలో నుండి దేవుని ఎలాగ స్తుతి చెల్లించాలి, 10 మాటలు పలికే కన్నా ఒక చిన్న సహాయం చేస్తే మిన్న కదా. అలాగే మనము ఎన్నో మాటలు మాట్లాడే కన్నా ఒక సత్ప్రవర్తన దేవుని ఎదుట కనపరచగలిగితే అది దేవునికి ఎంత ఇంపైన సువాసనగా ఉంటుందో తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ విషయాన్ని మీకు మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నుండి ఈరోజు నిన్నటి దినాన్ని ఒక విషయాన్ని మీతో మాట్లాడుతూ అది రానున్న దినాల్లో మాట్లాడతాను అని. యోసేపు పోతిఫర్ ఇంట్లో, ఆ ఇంటి నుండి మరి చెరసాలకు వెళ్ళడానికి గల కారణం ఏంటో మన అందరికీ తెలుసు. ఇప్పుడు కొంతమంది ధ్యానించడానికి ఇష్టపడని కార్యం కూడా అని, కొంతమందికి ఆశ ఎక్కువ. ఏంటి ఆ ఆశ అంటే, ఈ యొక్క శరీర క్రియలు లేదా వ్యామోహాలు, శరీర కోరికలు తీర్చుకునే సంఘటన కదా అది అని, దాని గురించి ఎలాంటి సందర్భం వస్తుందో అని ఎదురు చూసేవాళ్ళు కొందరు. ఈ దినాన్ని దేవుడు నాకు అనుగ్రహించినటువంటి విషయము, రాత్రి మరి మా ఆత్మీయ నాయకుడు థామస్ డాడీ గారు కాకినాడలో వాగ్దాన సందేశ కూడిక ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు నిన్న అంతా ఉండి, ఈ వేకుజాం వరకు కూడా ఉండి తిరిగి వస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడా, మరి ఈ దినమున నేను ఏది మాట్లాడాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన మీతో మాట్లాడబోతున్నాను. అది నన్ను ఎంత ఉల్లసింపజేసిందో, ఎంత ఆనందింపజేసిందో ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, రండి మనము ఈ దినము ధ్యానాంశంలోకి వెళ్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 11వ వచనము. ఏంటి అక్కడంటే, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సయ్యనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. తిమోతికి రాస్తూ అంటాడు, నీ యవనైచ్ఛల నుండి పారిపో అంటాడు. యవనైచ్ఛల నుండి పారిపోవడం ఒక ఎత్తు. ఒక బానిస అయ్యుండి, అమ్మబడిన వాడయ్యుండి, యజమానులు కానీ యజమానురాలు కానీ ఆ దేశ ప్రజలు కానీ ఏ చెప్తే అది చేయవలసినటువంటి స్థితి కలిగిన వాడయ్యుండి, దేనస్థితి కలిగిన వాడయ్యుండి, ఒకవేళ ఆ ఇల్లు విడిచిపెడితే తన స్థితిగతులు ఏమిటో తెలియని పరిస్థితి అతను. మరలా ఎవరు చేరదిస్తారో తెలియదు, ఎవరు అన్నం పెడతారో తెలియదు, ఎవరు వస్త్రాలు ఇస్తారో తెలియదు. అయితే
ఇలాంటి స్థితిగతులలో ఇక్కడ క్రొత్త నిబంధనలు రాసిన విధానం వేరు, ఇక్కడ జరిగిన విధానం వేరు. ఈ జరిగిన విధానం ఏంటంటే, అమ్మబడిన వాడు కొనబడిన వాడికి ఏం చెబితే అది చెయ్యాలి. ఆ కొనుక్కున్న వారు ఏం చెబితే అది చేయాల్సిందే. యజమానురాలండి, తను ఏం చెబితే అది చెయ్యాలి, కాదంటానికి లేదు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం వాస్తవం, యోసేపు రూపసి, అందగాడు, తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, అన్నిటిలోనూ నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. అటువంటి వాడు తన యజమానురాలు పట్ల ఈ రీతిగా ప్రవర్తిస్తూ అనేక దినాలు ఆమె ఆ రీతిగా ప్రేరేపిస్తూ వచ్చిందట. ఈయన ఏ మాత్రం ఒప్పలేదట. కానీ ఒకానొక దినమున ఆయన తన పని మీద లోపలికి వెళితే, అక్కడ తన గదిలోనికి వచ్చి లేదా తన పని దగ్గరికి వచ్చి తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క ఆఫీస్ రూమ్లో అని చెప్తాం కొద్దిసేపు, ఆ ఆఫీస్ రూమ్లోనికి వచ్చి తనను సుఖపెట్టమని లేదా తనను సంతోషపరచమని ఒక యజమానురాలు మాట్లాడుతూ ఉంటే, ఆయన తన పనిని విడిచి పారిపోవడమే కాకుండా తను బలంగా పట్టుకున్నటువంటి వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయాడు. నెక్స్ట్ లెవెల్ యోసేపుకి అర్థం కాలేదు. ఆ నెక్స్ట్ ఏం జరగబోతుందో యోసేపుకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయంగా వచ్చి శోధించడం అనే విషయాన్ని చెప్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదేను వనమును ఏర్పాటు చేసి అందులో సమస్త విధమైన ఫలవృక్షములను పెట్టి, నువ్వు తిను, తృప్తి పొందు, ఆనందించు, ఇదిగో సమస్తమును తిన్న తర్వాత, ఒకవేళ దేవాది దేవుడు ఆదిలో లూసిఫర్ స్తుతి యాగము చెల్లించే ప్రధాన దూత కాబట్టి, ఆ దూత పడదోయబడ్డాడు కాబట్టి, వాడికి ప్రతిగానే మానవుడు చేయబడ్డాడు కాబట్టి, ఇదిగో సమస్తమును తిని నువ్వు నన్ను స్తుతించు, ఆ ఒక్క పనే నీకు నేను ఇచ్చాను అన్నట్టు దేవాది దేవుడు ఆనాడు తన హృదయమందు ఎరిగిన వాడై ఉన్నాడు. అయితే ఈ మనిషి సమస్తాన్ని సమృద్ధిగా అనుభవించు కాలమున అక్కడికి వచ్చి ఆదామును లేదా అవ్వను మోసగించారు. అలాగే యోసేపు దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక ఆమె మోసగించడానికి చూస్తుంది. దీనిలో ఒక అర్థం చెప్తున్నాను. నీ దగ్గరికే వచ్చి నిన్ను పాడు చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, నీ సమాజ జీవితాన్ని పాడు చేయాలని, లేదా నీ యొక్క దైవనందినటువంటి జీవితంలో, దైవిక జీవితంలో ఈ లోక ఆచారాలు తెప్పించాలని సాతాను నీ దగ్గరకు వచ్చి ఏదో ఒక విధంగా పని చేయడము మానడము లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రియ దేవుని బిడ్డ, నువ్వేం చేయగలగాలి? నువ్వేం చేస్తావో తెలియదు కానీ, ఇదిగో తన పని మీద మాత్రమే వెళ్ళాడు. పోతీఫర్ అప్పగించినటువంటి పనులన్నిటినీ చేయడానికి తన ఆఫీస్ రూమ్లోనికి వెళ్ళినట్టుగా మనం ఊహించాలి. ఆ ఆఫీస్ రూమ్లోకి అతను వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్ రూమ్లోకి ఆమె వచ్చి, ఆ యజమానురాలు వచ్చి తనను బలవంతం చేయబోతుంది. అయితే ఇదే దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, అది నేను మీతో చెప్పబోతున్నాను. అతను ఏమి విడిచిపెట్టాడో తెలుసా? వస్త్రము విడిచిపెట్టి, తన పై వస్త్రము విడిచిపెట్టి పారిపోయాడు. ఒకవేళ ఎంత యజమానిగా ఆ ఇంటిలో ఉన్నప్పటికీ కూడా బానిస వస్త్రాలు ఏమిటి?
పోతిఫర్ అన్నిటినీ ఆయనకి అప్పగించాడు. అంటే యజమానిని చేసేశాడా? దాసుడిగానే చూశాడా? దాసుడే అయినప్పటికీ అందరినీ ఆయనకు అప్పగించాడు. దాసుని వస్త్రధారణ వేరు. బైబిల్ గ్రంథంలో దాసుల వస్త్రధారణ ఖచ్చితంగా కనబడుతుంది. ఈ దాసుల వస్త్రధారణ యజమానుల వస్త్రధారణలా ఉండకూడదు. కాబట్టి ఆ ఉన్న పై వస్త్రము ఒకవేళ ఆయనకు ఇంకా అది ఒక్కటే ఉంది, కిందన మొలకు తప్పకుండా మంచి వస్త్రమే ఉండాలి. కానీ పై వస్త్రము ఒక్కటి మాత్రము ఆయన దేహాన్ని కప్పేది, ఆయన శరీరాన్ని కప్పేది. ఆ వస్త్రాన్ని పట్టుకున్నాడు. ఆ బానిస వస్త్రము ఎంత ఆశగా పట్టుకుందో. అయితే యోసేపుకు తెలుసు, నేను బయటికి వెళ్ళిపోతే ఈయన శరీరము కనబడుతుంది. తప్పకుండా ఈ శరీరము కనపడినప్పుడు ఇంకను నాకు అనేక రకాలైనటువంటి ఏంటంటే అపోహలు లేదా ఇంకా చాలా చాలా అనుమానాలు రేకెత్తిచ్చేగా ఉంటాయి. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఇంకేం జరుగుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా జరిగేదేదో జరగని, నేను వస్త్రహీనుడుగానైనా మారిపోతానేమో కానీ నేను నా నిబంధనను తొలగిపోను. నా జీవితమునకు ఒక నిబంధన పెట్టుకున్నాను, ఆ నిబంధన తొలగిపోను అని ఆయన వస్త్రమునైనా విడిచిపెట్టి దిగంబరిగానైనా పరిగెట్టడానికి ఇష్టపడ్డాడేమో. అయితే ఎక్కడికి పోతాడు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడికి పోతాడు? ఎవరు పెడతారు? ఎవరు ఆలోచన చేస్తారని ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఆయన తన యథార్థ ప్రవర్తనను చూసే దేవునికి భయపడుతున్నాడు. ఒర్రో బాబా కర్రషదలరా ఓ నాదరై కదరబా. తన ప్రవర్తనను చూసే దేవునికి భయపడుతున్నాడు ఆయన. కమరబ తలబర కురుదురుబా తీరికలరబ శికదరబ. నరమాత్రుడు నన్నేమి చేయగలరు? యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీ ప్రాణమును శరీరమును బాధపరిచి చంపు వారికి మీరు భయపడవద్దు, కానీ మీ ప్రాణమును ఆత్మను నరకములో తోయువానికి మీరు భయపడండి. నరకములు ఎవరు తోస్తారు? ప్రాణాన్ని ఆత్మను సాతాను తోస్తాడా? కాదండి, దేవుడే తోస్తాడు. ఎందుకంటే యథార్థ ప్రవర్తన లేని లూసిఫర్ని తోసివేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి తన శరీరమును తన ప్రాణమును అర్పించి విడిచిపెట్టకూడని భాగ్యమనించక పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి భూమి మీద ఆయన మనకు ఎన్నో మేలు చేసి ఇప్పుడు సరైన ప్రవర్తన చేయండి బాబు అని ఆయన మనల్ని తనను అప్పగించుకొని ఎలాగా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉన్నాను. రొట్టె విరిచి ఇది నా శరీరం, నేను మీకు అప్పగించుకుంటున్నాను. ఓ రోమా రక్కతల్లా బరవా ఓ రసీకతి రియతలో రుక్కుతురుతురువా, నేను మీకు అప్పగించుకున్నాను. ఇప్పుడు జీవించేది మీరు కాదు, నేనే కదా. కాబట్టి మీరు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనకు అవకాశం ఒక నిబంధన పెట్టాడు. ఇక్కడ చెడిపోతున్నాం మనము. ఇక్కడ చెడిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు గనుక ఇంకా ఆయన చేసే రక్షణ కార్యం లేదు గనుక ఇప్పుడు సరైన ప్రవర్తించని వారందరినీ నరకములో పడదోస్తానంటున్నాడు. అది ఆత్మను శరీరమును నరకములో పడదోయవానికి మీరు లోబడండి, భయపడండి అంటున్నాడు. దేవునికి భయపడండి అని చెబుతున్నాడు. అయితే విషయం గమనించండి, ఆయన ఏమవుతాడో తెలియదు. నేను కొంచెం క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోతున్నాను.
ఆయన ప్రవర్తన, దేహము దిగంబరత్వము, కానీ ప్రవర్తన పవిత్రత. హల్లెలూయా. ఒర్రు బాబాలక్కర. దేహమేమో దిగంబరత్వము, ప్రవర్తనేమో పరిశుద్ధత. ఈ రోజుల్లో ఒకవేళ నేను ఎవరిని నిందించడానికి వీల్లేదు. ఆత్మ అయిన దేవుడు నాతో మాట్లాడుతున్న మాట చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిండారా వస్త్రాలు వేసుకుంటున్నాం, ఆలోచనలు మాత్రం దిగంబరంగా మారిపోతున్నాయి. యోసేపు దిగంబరిగా మారిపోయాడు, ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. కర్రీ శీకలో రోకోదొరబా, ఎంత అద్భుతం! అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిస్తే ఒక్క మాట తెలియపరుస్తున్నాడు. ఆయన ఒక్క మాట తెలియపరుస్తున్నాడు. ఆ ఒక్క మాట ఏంటంటే, ఆయన విడిచిపెట్టింది చిన్ని వస్త్రము. చిన్ని వస్త్రము విడిచిపెట్టాడు. అంటే చిన్ని వస్త్రం అంటే ఆయన పైన ఏంది కప్పగలదో దాన్ని మాత్రమే విడిచిపెట్టాడు. అది మాత్రమే పట్టుకుంది పోతీఫర్ భార్య. కాలం గడిచింది, ఒక అద్భుతం చెప్తున్నాడు దేవుడు. ఆ విషయాన్ని నేను విజువల్గా చూస్తున్నాను, నాకు దర్శన రీతిగా కనబడిపోతుంది. ఆ పిక్చర్ ఏంటో తెలుసా? ఒక్క పై వస్త్రం విడిచిపెట్టి వెళ్ళిన వాడికి రాజవస్త్రం వచ్చేసింది. ఇదిగో రాజసింహాసనం వచ్చేసింది, రాజవస్త్రం వచ్చేసింది, రాజసింహాసనం వచ్చేసింది. ఆ వస్త్రం ఒక్కడి విడిచిపెట్టిన కారణం చేత. తారాబా తూరుబా దాదా ఓ రబా షికదిలియరాలా. ఈ దినమున ఒక చిన్న అపవిత్రతను విడిచిపెట్టుకోగలిగితే నీకు కూడా, ఇదిగో నేను జయించి తండ్రి సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారముగా నేను మిమ్మును నా సింహాసనంలో కూర్చుండబెడతాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 21వ వచనములో. ప్రియ దేవుని బిడ్డ, ఈ సింహాసనము కావాలి అని అంటే చిన్న వస్త్రాన్ని విడిచిపెట్టు, చిన్నదానిని విడిచిపెట్టు. అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం. ఒక చిన్నదానిని విడిచిపెట్టు. ఒక చిన్న వాటినే పట్టుకుని ఉండిపోకు. చిన్న వాటినే పట్టుకుని ఉండిపోతే గొయ్యి తర్వాత మళ్ళా నుయ్యి తర్వాత నరకం. ఆ చిన్నదాన్ని విడిచిపెట్టేస్తే జైలులోకి వెళ్ళొచ్చేమో కానీ ఇదిగో సింహాసనంలోకి వెళ్ళాడు. ఒక గొప్ప ట్విస్ట్ చెప్తాను వినండి. హల్లెలూయా. ఏ వస్త్రాన్ని అయితే పట్టుకుని యోసేపు పాపానికి ప్రేరేపించిందో ఆమె కూడా యోసేపు ఏలుబడిలో, యోసేపు క్రిందన సామాన్యురాలులాగా బ్రతకవలసి వచ్చింది. యజమానురాలేమో గాని యోసేపు యొక్క అధికారము కింద ఆమె సామాన్యంగా మారిపోయింది. ఆ చిన్ని దాన్నే పట్టుకుని ఏడ్చిన వాళ్ళు, ఆ చిన్ని దాన్ని పట్టుకునే నడుస్తున్న వారు, ఆ చిన్న కోరికలను పట్టుకునే వెంబడిస్తున్న వారు. అయ్యో, నీ ఇంటిలో నీ భార్య, బైబిల్ గ్రంథములో సొలొమోను చెప్తున్న, నీ భార్య యందు ఆనందించు, నీ యొక్క బలమును పరాయి స్త్రీలకు ఇవ్వద్దు అన్నాడు. కానీ ఈరోజు ఎక్కువ మంది ఈ వ్యభిచార వ్యామోహముతో నడుచుచున్నారు. యవనస్తులు కానీ, ఆధ్యాత్మికంగా నడుస్తున్న వారు కానీ. ఇటువంటి పరిస్థితిని కలుగుతున్న నీవు బానిస బ్రతుకే బ్రతుకుతున్నావు. ఎలాగైనా అది బానిసత్వమే. నువ్వు తప్పించుకోలేకపోయినా బానిసత్వమే, నువ్వు విడిచిపెట్టుకోలేకపోయినా బానిసత్వమే. ఆ బానిసత్వముగానే బ్రతుకుతుంది. ఎంత యజమానురాలైనప్పటికీ యోసేపు దగ్గరకు వచ్చి ఆహారం పట్టుకెళ్లాల్సిందే. ఆ సన్నివేశం ఒకసారి గమనించండి. ఆ సన్నివేశం ఒకసారి గమనించండి. యోసేపు ఇదిగో సింహాసనం మీద కూర్చొని కొలిసిస్తా ఉన్నాడు. వాళ్ళు వచ్చారు, బాబు ఇవ్వండి అయ్యా, ఇదిగో
మాకు ఈ సంచిలో పోయిండి అయ్యా. ఏ సంచిలో పోయాలి? ఇదిగోనయ్యా. యోసేపు దగ్గరికి రాగానే ఆ రోజు నేను చేసిన ఎదవ పనే నిన్ను ఇంత పైకి తీసుకొచ్చింది, నన్ను ఇంత కిందకి తోసేసింది అనుకుంటుంది. ఆ రోజు తప్పించుకున్న ఆ గొప్ప పని యోసేపును పైకి ఎత్తేసింది, యోసేపును కోరుకున్న వాడిని కిందకు తోచేసింది. ప్రియ దేవుని బిడ్డ, పాపానికి ఉన్నటువంటి నైజం ఏంటంటే ఎల్లప్పుడు కిందనే పెడతా ఉంటుంది. దాని నుంచి బయటికి వద్దాం. అలాంటి మంచి ప్రవర్తన చేసి పరిశుద్ధ సంఘాన్ని కట్టాలన్నాడు దేవుడు. పెద్ద సంఘాన్ని కాదు కట్టాలంట దేవుడు. రబా పెద్ద సంఘాన్ని కట్టాలని చెప్పలేదు, కోట్ల రూపాయలని చెప్పలేదు. ఆయన పరిశుద్ధ సంఘమును కట్టమంటున్నాడు. ఈ పరిశుద్ధ సంఘము యోసేపుకు సాదృశ్యము. అలా ఉండునట్లు నీ ప్రవర్తన దేవుని ఎదుట చక్కగా ఉండునుగాక, చక్కగా ఉండునుగాక. దేవుని చిత్తమైతే ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మరలా ఈ విషయాన్ని ధ్యానించుదాం. ఇది ఇంతటితో ఆపితే మంచిది. ఒకవేళ దేవుడు నాతో ఇంకేదైనా చెప్తే తప్పకుండా చెప్తాను. యోసేపు ప్రవర్తన, ఒక బట్టను, చిన్న బట్టను విడిచిపెట్టాడు, రాజవస్త్రాలు వచ్చేసినాయి. చిన్న స్థానాన్ని విడిచిపెట్టాడు, ఆ చిన్న గదిని, తన చిన్న ఆఫీసును విడిచిపెట్టాడు, సెంట్రల్ ఆఫీస్ వచ్చేసింది. ఏమి అద్భుతం అండి! అటువంటి కార్యము దేవుడు నీకు చేయబోతున్నాడు. చిన్న జీవితమును భయపడకు, దానిలోనే కుమిలిపోకు. ఒకవేళ ఏదైనా పాప నైజము కానీ వెంబడిస్తుంటే దాన్ని విడిచిపెట్టు. అద్భుతం చేస్తాడు దేవుడు నీకు. అందరి జీవితాల్లోని చేసిన దేవుడే నా జీవితంలోనూ కూడా చేస్తున్నాడు, నీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రవర్తన ద్వారా దేవుని స్తుతించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి వందనాలు ప్రభువా, విశేషమైన సంగతిని వివరించారు. ప్రవర్తనను బట్టి ఎలా స్తుతించాలో. ఒక చిన్న వస్త్రాన్ని విడిచిపెట్టాడు, రాజ వస్త్రాలు వచ్చేసినాయి. ఒక చిన్న ఆఫీస్ లాంటి గదిని విడిచిపెట్టాడు, సెంట్రల్ ఆఫీస్, ప్రపంచానికే ఆఫీస్ వచ్చేసింది. దేవా, ఈరోజు నిన్ను వెంబడిస్తున్నాము కానీ ఆ పాప జీవితం, ఆ పాప వస్త్రాలు విడిచిపెట్టలేకపోతున్నామేమో. అందరూ విడిచిపెట్టినట్లు పరిశుద్ధాత్ముడా అందరికీ కార్యము చేయండి. భయము, ఆందోళన పుట్టించండి. పాపము చేసే ప్రతి వారిలోనూ భయము కలగాలి తండ్రి. పరిశుద్ధ సంఘాన్ని కట్టమన్నారు. పరిశుద్ధ సంఘముగా సిద్ధపడడానికి ప్రతి వారికి సహాయం చేయండి. అల్పుడునైనా నా ద్వారా నా బోధను బట్టి ఎంతమంది అయితే ప్రభువా నీ దగ్గరికి వచ్చి నాయనా కట్టబడుతున్నారో వారందరినీ పరిశుద్ధ సంఘంగా కట్టండి. ఈ వాక్యాన్ని విన్న వారందరినీ కూడా పరిశుద్ధ సంఘంగా కట్టండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. దేవాది దేవుడి దినము మీ రాకపోకల్లో క్షేమం కలుగు చేయను గాక, సమృద్ధి కలుగు చేయను గాక, ఆనంద సంతోషాలు కలుగు చేయను గాక అన్నట్టుగా పవిత్రమైన జీవితము మీ జీవితంలో ప్రారంభించబడును గాక. పరిశుద్ధ జీవితము మీ యొక్క జీవితంలో ప్రారంభించబడును గాక. ఈ దినం తప్పకుండా దేవాది దేవుడు నీతోనే మాట్లాడాడు. నువ్వు అనుభవిస్తావు సంతోషాన్ని, విడిచిపెడుతున్నావు, విడిచిపెట్టి దేవుని మహిమపరుస్తున్నావు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కదా, నాకు సంతోషం కలిగి చేసినట్లుగా, నా హృదయం కూడా ఆనందించినట్లుగా ఒక లైక్ చేయండి. ఒక వీలైతే మీకు ఆ వాక్యములో మీకు అర్థమైనటువంటి ఆ మాటను కూడా మీరు కామెంట్ రూపంగా తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.